విజయవాడ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి నిధులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సమకూర్చి ఈ 5 సంవత్సరాల్లో విజయవాడ ఒక శోభాయనంగా తయారవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. గతంలో వరదలకి మునిగిపోయి చిన్నపాటి వర్షానికి కూడా నీళ్ళు వచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడటానికి ప్రత్యేకంగా సిఆర్డీఏలో ఉన్న నిధుల నుంచి 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఇవాళ రేపు అమల్లోకి వస్తాయి. వాటితో పాటు విజయవాడ నగరంలోకి ఔటర్ రోడ్లు ఏవైతే అటు నిడమానం నుంచి ఏవైతే ఇటు కంకిపాడు నుంచి వచ్చే రోడ్లు అన్నీ కూడా విజయవాడ నగరాన్ని సులువుగా అనేకమైన రోడ్ల నిర్మాణం చేయాలని చెప్పి గతంలో పంటకాల రోడ్డుని ఏ విధంగా సృష్టించారో చంద్రబాబు గారు గతంలో ఈ మన టవర్ లైన్ రోడ్డు ప్రత్యేకంగా ఈ కాలనీలన్నిటి కూడా చక్కటి ముఖద్వారం వచ్చే విధంగా టవర్ లైన్ నిర్మాణం చేశారు. అలాంటి రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి ప్రత్యేకంగా మొట్టమొదటి విడతగా 50 కోట్ల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. వీటితో నాకు తెలిసి ఆ 200 కోట్లు 50 కోట్లతో ప్రధాన సమస్యలన్నీ కూడా పోతాయి. ఇంకా రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాను డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే దానికి అవసరమైతే 2000 కోట్ల రూపాయలు కూడా మనకు సమకూరుస్తాను కూడా ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడల్లా మనకి కావాల్సిన విషయాలు కూడా మా దృష్టి కూడా తీసుకొస్తే అవన్నీ కూడా ఆ రిపోర్ట్లో పొందపరుస్తాం. అదేవిధంగా అధికారులు కూడా ఆయన చెప్పారు, 2-3 మీటింగ్లు వేసి అదేవిధంగా మినిస్టర్ గారికి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో డిపిఆర్ తయారు చేయండి, ఏమేమి ప్రతి చిన్న విషయం సూక్ష్మమైన విషయాన్ని కూడా డిపిఆర్ తయారు చేయండి, తయారు చేసిన ఒక అమౌంట్గా విజయవాడ సమగ్ర అభివృద్ధికి ఒక అమౌంట్గా ఇవ్వండి. అంటే వీళ్ళు 1000 కోట్లు 5 కోట్లు అని రఫ్గా చెబుతున్నారు. అలా కాదు, మీకు 2000 కోట్లన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, నా దగ్గర అమౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు డిపిఆర్ చేసి దాన్ని ఒక ఐఐటీతోనో ఎవరితోనో అప్రూవ్ చేయించి నా చేతికి ఇవ్వండి, ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెబుతా ఉన్నారంటే విజయవాడ నగరం మీద ఆయన శ్రద్ధకి నగర ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించాలని ఆహ్వానించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన విడిపోయిన రాష్ట్రంలో మొట్టమొదటగా శాసనసభలో విజయవాడ నగరం రాజధాని అని విజయవాడ నగరం రాజధాని అన్నారు. అంతేగాని ఎక్కడ దగ్గరలో పెడతాను విజయవాడ గట్టు పెడతా ఇటు పెడతానులా విజయవాడ నగరం రాజధాని అన్నారు. ఆ నగరం రాజధానిని ఈరోజు కూడా విజయవాడ నగరం రాజధానిగా పిలువబడాలనేది ఆయన కోరిక. విజయవాడ నగరం గత ఎప్పుడూ 40-50 ఏళ్ళ నాడే రాజధానిగా కావాల్సిన నగరం. ఆ రోజునున్న పరిస్థితులు లేదా ఆ రోజున్న రాజకీయాలు ప్లే చేయటం వల్ల అది అటు కర్నూలు పోయి కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది. ఆ రోజునే విజయవాడ నగర రాజధాని కావాల్సి ఉందని చెప్పి ఆయన ఆలోచన చేసి ఇవాళ మన నగర సమగ్ర అభివృద్ధికి ఆయన తోడ్పడతా ఉన్నారు. ఆయన మనస్ఫూర్తిగా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున భారతీయ నగరు అదేవిధంగా బ్యాంక్ కాలనీ ఇంకా అనేక చోట్ల 2 కోట్ల రూపాయలతో నిధులు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మన కార్పొరేటర్గా జాస్ సాంబశివరావు గారి సహకారంతో ఆ 2 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ 2 కోట్ల రూపాయలతో అన్ని రోడ్లు పూర్తవుతాయి. ఇంకా ఏదైనా ఉంటే కూడా మనం 10 రోజులు 15 రోజులు ఆగి మరలా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అందువలన వీటన్నిటిని కూడా అభివృద్ధి అనేది ఏంటో చూపించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నది మనందరం ఆలోచన చేసుకుని ఆయన చేసే పనులకి ఆశీర్వాదం తెలిపి ఆయనకి సహకరిస్తే మనకి రానున్న భావితరాలకి భవిష్యత్తు ఇచ్చే నగరంగా విజయవాడ నగరం తీర్చిదిద్దబడుతుందని కూడా తెలియదు.